రైట్ ఇన్ఛార్జ్ వీసీల పైన నియామకాలపైన ఏదైతే మీ ఓఈ పైన స్పందన ఏం చెప్తుంది? నా పేరు అవినాష్, నా అమ్మాయి సెకండరీ ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిని. ఏదైతే నిన్న మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాల యొక్క వీసీల యొక్క పరిధి వాళ్ళ యొక్క గడువు తేదీ నిన్న ముగిసింది. ఇప్పుడు ఈ గడువు తేదీ ముగిసేంత కాలం ఉన్నటువంటి పరిధిని నువ్వు ఏం చేసినావు? ఇది ఒక ప్రభుత్వం ఏం చేసింది? అసలు ఏం చేసింది? ఇప్పుడు ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ అసలు ఈ ప్రభుత్వానికి తెలుసా? విశ్వవిద్యాలయాలు కేటాయించినటువంటి ఒక వీసీల యొక్క వైస్ ఛాన్సలర్ను కేటాయించే తరుణంలో ఆ యొక్క సందర్భంలో సెర్చ్ కమిటీని ఒక దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ పనిచేసినటువంటి ప్రొఫెసర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి నివేదికను తీసుకున్న తర్వాత ఒక వీసీ గారిని నియమిస్తారు. కానీ ఒక గత ప్రభుత్వం నియమించినప్పుడేమో బంబేలు పొద్దు మొత్తం మీకు చేతకట్టలేదా అని చెప్పేసి విద్యార్థులను ప్రలోభపరిచి విద్యార్థులను ఒక తప్పుదోవ పట్టించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీ చేతిలో ఉంది కదా గవర్నమెంట్, నువ్వు ఎందుకు ఇన్ఛార్జ్ వీసీ కేటాయిస్తున్నావు? నీకు దమ్ము లేదా? ఏమైంది రేవంత్ రెడ్డి గారు? ఏంది బేరసారాలు గుర్తులేవా? సంచులు అంతలేవా? ఎన్ని కోట్ల గుర్తుంది బేరం? ఎక్కువ ఓవర్ డబ్బులు ఇస్తారు అని వెయిట్ చేస్తూ ఉన్నావా? ఇప్పుడు ఎవరైతే ఇచ్చినటువంటి వీసీఆర్ కావచ్చు, ఎవరు నియమించాలి? ఇక్కడ విద్యార్థుల సమస్యల పట్ల ఎవరైతే విద్యార్థి సమస్యలు తెలుసుకొని ఇక్కడ చదివినటువంటి విద్యార్థి ఎవరైతే ప్రొఫెసర్ అవుతారో ఆ యొక్క ప్రొఫెసర్ని కనుక కేటాయిస్తే విద్యార్థులకు సమస్యలు అనేది తెలుస్తుంది. ఆయన ఇక్కడ చదివిన విద్యార్థి కాబట్టి కొన్ని సమస్యలు ఏం జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకు ఫుడ్ సమస్య ఉంటుంది కావచ్చు, లైబ్రరీ ఉన్నటువంటి బుక్లకు సంబంధించిన ఆ యొక్క ప్రొఫెసర్ తెలుస్తుంది కాబట్టి నువ్వు వారిని కేటాయించాలి. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు మరి ఇప్పుడు నువ్వు చేస్తే ఒప్పు అవుతుందా? సిగ్గుండలే కొంచెం ప్రభుత్వానికి. ఇప్పుడు సెర్చ్ కమిటీ అని అసలు ఈ యొక్క ప్రభుత్వానికి సెర్చ్ కమిటీ అని ఉంటుంది. వాళ్ళ యొక్క ఏదో ప్రొఫెసర్లు ఉంటారో వాళ్ళని కేటాయిస్తని చెప్పేసి విషయం తెలుసా? అంటే సెర్చ్ కమిటీ అది చేయకుండా డైరెక్ట్ నియమిస్తున్నారు. డైరెక్ట్ నియమిస్తున్నారు కదా. సెర్చ్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి నివేదిక తీసుకోకుండా కేవలం ఈయనకు నాకు తెలిసి ఇప్పుడు ఏం నడుస్తున్నదంటే ప్రస్తుతం ఉస్మాన్ చర్చలో ఏం నడుస్తున్నదంటే ఇప్పుడున్నటువంటి వీసీలు అయితే ఎవరైతే పోటీ పడుతూ ఉన్నారో కేవలం వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులు వాళ్ళు ఎక్కువ ఇస్తారు, ఈ బేరసారాలు ఈ సంచిలో ఎక్కువ అయితే ఒలిస్తారో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అందుకే కదా ఇంతవరకు నువ్వు ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పైనప్పుడు నువ్వు చేస్తే ఒప్పు అవుతుందా? విద్యార్థి ఏమైనా పిచ్చోళ్ళ? ఇక్కడ విద్యార్థులకు తెలియదా అసలు వీసీని ఎట్లా నియమించి నువ్వు చదువుకోబోతున్నచ్చు? నువ్వు నీ యొక్క డమ్మీ లేచి ఫేక్ బేరించి నువ్వు రావచ్చు. కానీ ఇక్కడ మేము చదువుకొని వచ్చినాం కదా, మాకు తెలియదా అసలు వీసీని నియమిస్తారు, ఎట్లా నియమించాలని చెప్పేసి మాకు తెలియదా? ఇంతవరకు కూడా ఉస్మాన్ మేము ఏం క్వశ్చన్ చేస్తామంటే గత ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నాం కూడా ఒక విద్యాశాఖ మంత్రి గతిలేడు ప్రభుత్వంలో. ఇప్పుడు సిబిఐ కూడా మన రిలీజ్ చేశారు. ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి గతిలేడు. ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు వేసినటువంటి వీసీని కూడా విద్యాశాఖ మంత్రి లేకుండా నియమిస్తూ ఉన్నావు. ఎక్కడ పోతుంది? ఇప్పుడు విద్యార్థులకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి ఒక విద్యార్థులను మోసం చేసి కదా నీకు ప్రభుత్వం ప్రభుత్వం చీరలో కూర్చున్నది. మరి విద్యార్థులు ఎట్లా పట్టించుకుంటున్నావు నువ్వు? కొత్త అకాడమిక్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ ఉంది కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గతిలేడు. ఏం చేస్తూ ఉంది? విద్యార్థులారా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను ముంచే ప్రభుత్వం తప్ప వాళ్ళకు ఆలోచించే ప్రభుత్వం కాదని చెప్పేసి విద్యార్థులు కూడా అర్థమవుతూ ఉన్నది. చెల్లి ఇప్పటివరకు నువ్వు 100 రోజులు అయితే తరుణంలో 100 రోజులు దాటుకొని నెలలు దాడుతున్నావు కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి గదిలేడు. నువ్వేం చేస్తావు? కొంచెం సిగ్గుచారం ఉండాలి కదా. ప్రజాపాలన అని చెప్తా ఉంటారు. ఇదే మేము కూడా అదే అంటున్నాం. ఈ ప్రజాపాలన అని చెప్పేసి ఉస్మాన్ విద్యార్థులను ఇతర జియో నెంబర్ 46 అని చెప్పేసి ఇతర కొన్ని సందర్భాలు ఉస్మాన్ విద్యార్థులకు అంటగట్టి ఇలా నువ్వు ఏం చేస్తా ఉన్నావు? కేవలం విద్యార్థులను ప్రలోభపరిచి వాళ్ళకు తప్పుదనం పట్టించి కేవలం నీ రాజకీయ ప్రయోజనాల కోసం నీ యొక్క పార్టీ నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం ఇలా విద్యార్థులు ఉపయోగించుకొని కానీ ఇప్పుడు నువ్వు విద్యార్థులను చూసే దిక్కులేదు నీకు. విద్యార్థులను పిచ్చోలు కాదు కదా. తప్పకుండా నువ్వు చేస్తానని నేను తప్పకుండా గల్లా పట్టుకుని అడుగుతానని నేను చెప్తా ఉన్నాను. దాంతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా రాబోతా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ కావచ్చు. దీనికి సంబంధించి ఓయూలోనే ఎక్కువ ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. సో ఏమనుకుంటారు ఇక్కడ ఓయూ స్టూడెంట్స్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక? ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్లయితే ఒక బ్లాక్ మెయిలర్ తిన్మాల మల్లాన్ అనే ఒక వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్ కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు నాది తుంగతుర్తి నియోజకవర్గం, నాది యాదగిరి జిల్లా, మాది కూడా జిల్లా కిందకి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి నీకు ఎవరైతే అనుకూలంగా ఉన్నప్పుడేమో వాళ్ళని గొప్పగా పడినావు. కోమారెడ్డిని కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కావచ్చు, వాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిట్టినావు కదా. ఇప్పుడు అదే కాన్సెన్స్కి వచ్చి అదే నియోజకవర్గం వచ్చి వాళ్ళను మంచోళ్ళు గొప్ప వ్యక్తులను పొగుడుతా ఉన్నావు కదా. విద్యార్థులైన పిచ్చోళ్ళ, పట్టభద్రులైన పిచ్చోళ్ళ. నువ్వంటే ఏదో దొంగసాటికి వచ్చి బ్లాక్ మెయిల్ చేసి ఇన్ని కోట్లు సంపాదించాను. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా జియో నెంబర్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పోరాడినటువంటి జియో నెంబర్ 46 సంబంధించినటువంటి నిరుద్యోగులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే తీర్మానం వల్ల మాకు ఉద్యోగాలు ఇప్పిస్తాడు, మా ఉద్యోగం రాముందుకే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఇదేందని చెప్పేసి నిరుద్యోగులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే తీర్మానం వల్ల నిరుద్యోగుల గురించి ఎందుకు నువ్వు ప్రశ్నించలేకపోతా ఉన్నావు? ఇప్పుడు నేను చిన్న పట్టభద్రులారా ఒకసారి ఆలోచించండి. ఇదే ప్రభుత్వం నుంచి నిలబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడినటువంటి ఎవరు? తీర్మానం మల్లన్న గెలిచిన ఉన్న తర్వాత ఇదే ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఆలోచిస్తూ ఉన్నారన్న. ఈయన మాట్లాడు ఉసరవెల్లి మాటను కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. అంగులాగు సిద్ధాంతం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ జరిగిన వ్యక్తికి కారు 2 కోట్ల ఖరీదు చేసేటువంటి కారు ఎక్కడి నుంచి వచ్చింది?
నువ్వు చేసేటువంటి ఒక చిన్న ఛానల్ నడుపుతూ ఉన్నావు కదా, ఇన్ని కోట్లు నీకు ఎట్లా వచ్చినాయి? నీ కింద ఒక కాన్వాయ్ ఎక్కడిది? నువ్వు ఒక నియోజకవర్గానికి వస్తున్నావు అంటే వెనక ఇన్ని కార్లు ఎక్కడి, ఇన్ని డబ్బులు ఎక్కడి, వ్యవస్థ ఎక్కడిది? చాయ్ పైసలు ₹1 పంపండి అన్న, నాకు ₹1 పంపండి. మీరు పంపించడం పైసలతో నేను ప్రశ్నిస్తా, ఈ యొక్క ప్రభుత్వం ప్రశ్నిస్తాను కదా. మరి ఒక కార్ని ఒక 2 కోట్లు ఖరీదు చేసే దాదాపు నీకు దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ కాస్టే 10 కోట్లు ఉంటుంది. ఇన్ని కోట్లు దగ్గరికి ఎట్లా వచ్చినాయి? కాబట్టి నిరుద్యోగులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఒకటే చెప్తా ఉన్నా, ఉస్మాన్ ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ యొక్క తిరుమల మల్లన్న అనే వ్యక్తి మీ గురించి ప్రశ్నించడానికి మిమ్మల్ని ఉపయోగించుకున్నాడు కదా. జియో నెంబర్ 46 విద్యార్థులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెళ్లి మనం కలుద్దామని చెప్పి న్యాయం చేసిన పోతే వాళ్ళు ఎడగొట్టిన పరిస్థితి, ఈ క్యూస్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళగొట్టిన పరిస్థితి. కాబట్టి నిరుద్యోగులు కావచ్చు, సబ్బన్గా ఉన్నటువంటి నిరుద్యోగులు, డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క తిరుమల మల్లన్నను ఓడగొట్టాలి. ఈ యొక్క ఊసరవెల్లిని, ఈ యొక్క దొంగ బ్లాక్ మెయిల్ని ఓడగొడితేనే తప్పకుండా ఇప్పుడు అదే ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి గెలిస్తే, అదే ప్రభుత్వం రేపు రేవంత్ రెడ్డి గారిని తిరుమల మల్లన్న గెలిచిన అనుకుందాం, ప్రశ్నించగలుగుతాడా? సార్ మరి నువ్వు నిరుద్యోగులు ఖాళీగా ఉండే నేను పట్టభద్రుల గురించి గెలిచిన మరి ప్రశ్నించగలుగుతాడా? లేదు, ప్రశ్నించలేడు. ఎందుకంటే ఆయన సేమ్ పార్టీ కాబట్టి మరి ఎక్కడ నాకేమైనా ఏమైనా రాజకీయ పరంగా తొక్కుతుందని చెప్పి ప్రశ్నించలేడు. కాబట్టి తప్పకుండా ఓళ్ళు ప్రశ్నిస్తారు. అదే అధికార పార్టీ నుండి నువ్వు గెలిస్తే నీ ప్రభుత్వం నువ్వు ప్రశ్నిస్తావా? ప్రశ్నించలేడు. కాబట్టి నిరుద్యోగులారా ఆలోచించండి. తప్పకుండా మన ఏదైతే ప్రభుత్వం ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని గెలిపిస్తే మాకు న్యాయం జరగదు. తప్పకుండా దీనిపై మీరు దృష్టి సారించండి. తప్పకుండా ఇప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో చూసుకున్నట్లయినా కూడా తప్పకుండా మళ్ళీ ఓడకూడదు అని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఆలోచిస్తూ ఉన్నాడు అన్న. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంటే వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే, నువ్వు మొన్నటి దాకా ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడేమో నువ్వు ఆ ప్రభుత్వం తిట్టినావు. అదే ప్రభుత్వం తిట్టినప్పుడు మొన్నటి ఇప్పుడు ఉద్యోగులు మొన్న వచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు నియామకాల పత్రాలు అందించిన వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావు కదా. ఇదే రేవంత్ రెడ్డి హయాంలో ఏమన్నా నోటిఫికేషన్ ఇచ్చారా? ఎగ్జామ్ పెట్టిరా? రిజల్ట్ వాళ్ళు ఇచ్చారా? కానీ లేదు. కానీ ఇదే రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నావు? నువ్వు జోక్తా ఉన్నావు. ఇప్పుడు విద్యార్థులకు ఏం కావాలి? ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక జర్నలిస్ట్గా నువ్వు ఏం చేయాలి? ఆ ప్రభుత్వం క్వశ్చన్ చేయాలి. నువ్వు ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించకుండా విద్యార్థుల పట్ల కూడా నువ్వు మాట్లాడకుండా కేవలం నీకు టికెట్ వచ్చిందాకనేమో ఒక తిరిగా మాట్లాడుతుండు. ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ రాగానే కాంగ్రెస్ మంచిది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ అది, రేవంత్ రెడ్డి ఇది. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే రాఘవరెడ్డిని నీకు అంతుందా ఇంతుందా, నేను జీరేస్తా, ఒక నరకట్పల్లికి వేస్తా, ఇంకో నల్గొండకి వేస్తా అన్నావు కదా. ఇప్పుడు ఎక్కడ పోయింది మరి అది? ఇప్పుడు వచ్చి వాళ్ళ కాలు మొక్కని తిరుగుతున్నావు కదా. ఇదే రేవంత్ రెడ్డిని అయ్యా కేసీఆర్ అన్నది జర నయమేమో కానీ రేవంత్ రెడ్డి అత్యంత ప్రమాదకరం అన్నావు కదా. మరి అత్యంత ప్రమాదకరంగా నీకు టికెట్ రాగానే ఎట్లా మంచోడైండు? ఆ రేవంత్ రెడ్డి గారు హయాంలో నేను రేపు రానున్న రోజుల్లో తెలంగాణ కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. అంత పిచ్చోళ్ళ నువ్వేనా ఫేక్ డాక్యుమెంట్తో డిగ్రీ పాస్ అయిన వాడిని షిట్లు కొట్టి, కానీ నిరుద్యోగులు అయితే కాదు కదా. నువ్వు చేసినటువంటి వార్తలు కావచ్చు, నువ్వేమైతే మాట్లాడుతున్నావో అలా అంత అబ్జర్వ్ చేసే కదా నీకు ఓటేసింది. తప్పకుండా తిరుమల మల్లన్నను ఉస్మానియా వేదిక చెప్తా ఉన్నావు. తప్పకుండా తిరుమల మల్లన్న ఓడగొట్టబోతా ఉన్నావు, ఓడగొడుతున్నాం అంతే. తప్పకుండా ఇది ప్రభుత్వం పైన ఏం చెప్తారు ప్రభు? 4 నెలలు 5 నెలలు కావస్తాను ప్రభుత్వం ఏర్పడి, సో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాం మేము అని చెప్పి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చేసినారు. 5 నెలలు అవుతా ఉంది. ఏం చెప్తారు ఒక ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజాపాలన చెప్పేసి ఏం జరిగింది? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఎండాకాలంలో ఏ ఓట్లు మనం ఒడ్డ గురించి మాట్లాడుకున్నైతే ఈ యాసంగి కాలంలో తెలంగాణ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి దాని పరిస్థితుల వల్ల ఏ ఓట్లు మంతాయి? నీకు అసలు జ్ఞానం ఉందా? అసలు రైతులకు సంబంధించిన కొంచెం జ్ఞానం ఉందా? ఏదో ఫేక్ ముచ్చట్లు చెప్పి ఫేక్ హామీలు చెప్పి కేవలం రైతులను విద్యార్థులు అందరూ మోసం చెప్పి ఎక్కినావు. కానీ యాసంగి కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలో ఉంది కదా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నీదే ఉంటుంది. ఏ యాసంగి కాలంలో దొడ్డోట్లు వంతాయా సన్నోట్లు వంతాయా నువ్వు తెలుసుకో. దాదాపు ఇప్పుడు తెలంగాణ భూమికి సంబంధించినటువంటి దాంట్లో 85 నుంచి 90% దొడ్డులు వంతాయి. సన్నోట్లు ఈ యాసంగి పంటలో సన్నోట్లు ఏరు, అందరూ తెలిసిన విషయం కదా. ఇప్పుడు రైతులు కూడా చెప్పేసుకొని కొడతాం అంటున్నారు రేవంత్ ప్రభుత్వాన్ని. నువ్వు ఎన్నికల ముందు ఏమన్నావు? మీరు తెలంగాణ రైతులారా మీ ఏ ఒట్టను పండించండి, 500 బోనస్ ఇస్తే బాధ్యత నాదంటావు. నువ్వు గెలిచిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేక నువ్వేమన్నా మీ సన్నోళ్ళకి మాత్రం ఇస్తా అంటే ఇంకో నేను మాట్లాడుతూ ఉన్నాడు. మేము తినే ఓట్లకి ఇస్తూ ఉంటాం కదా, దీంట్లో అన్యాయం జరుగుతుంది అంటుండు కదా. మరి ఇదే మాట నువ్వు ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? ఇదే యాసంగి పంట జరిగినటువంటి 2 పంటల కాలంలో యాసంగి పంటల కాలంలో దొడ్డోట్లు ఏమంతే కదా. ఇదే దొడ్డోట్లు పండిన తర్వాత ఏమవుతుంది? అవి పగిలి ఇరిగిపోతాయి, అవి నూకల్లాగా అయితే కాబట్టి నూకలకు సంబంధించిన ఆ బియ్యాన్ని మనం ఇతర రాష్ట్రాలకు మనం ఎగుమతి చేస్తాం. బాయిల్ రైస్ కింద ఇతర కారణం వల్ల అవి ఈ కాలంలో ఉండవు కాబట్టి అవి పట్టించే కాలంలో అవి ఇరిగిపోతాయి కాబట్టి నువ్వు ఇతర రాష్ట్రం పంపిస్తావు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా నువ్వు కేవలం సన్నోళ్ళకి ఇస్తాడు. నువ్వు రైతులు మోసం చేసినట్టే కదా. ఇంత బహిరంగంగా నువ్వు రైతులు మోసం చేసినట్టే కదా. సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఎన్నికల ముందేమో అన్నీ మీరు ఇష్టం ఉన్న పండించండి, నేను కొంతానని చెప్పి హామీ ఇచ్చినాడు. నువ్వు ఈరోజు రుణమాఫీ గతిలేదు, ఏది గతిలేదు. ఇచ్చినటువంటి 6 గంటలలో ఒక్కొక్క గ్యారెంటీలో సబ్ గ్యారెంటీ 5-6 ఉన్నాయి. ఒక్క గ్యారెంటీ నెరవేర్చినావా? అది లేదు. తప్పకుండా రైతులు కూడా బాధపడతా ఉన్నారన్న. నేనేమంటానంటే ఇతర ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, దీడ ప్రభుత్వాలు రావడం పోవడం అయితే కష్టం. కానీ 100 రోజులలో ఒక 2-3 నెలలలో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందా? లేదు. ప్రతి జిల్లాలలో ఇప్పుడు ఇతర జిల్లాలు అంటే ఆయన ఉండొచ్చు, చేసుకోవచ్చు. ప్రతి జిల్లాలలో రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు కదా. మరి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తావు?
ఒక పక్క వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ పెడుతున్నాం, మళ్ళీ ఎండ పెట్టిన తర్వాత మళ్ళీ పోతున్నాం అని చెప్పి పెట్టి మళ్ళీ కొన్ని 2 రోజులకి అవి మొలకెత్తుతున్నాయని చెప్పి ప్రాబ్లం సమస్యలు ఉన్నాయని చెప్పి కొట్లాడితే కూడా ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు కూడా కొన్ని చోట్లలో ఇంతవరకు మొదలు కూడా కాలేదు. కాబట్టి రైతులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, మేము ఎందుకు గత ప్రభుత్వం పోగొట్టుకున్నాము, అసలు ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకున్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి. ఇందులో మీ నిరుద్యోగులకి అరే ఈ ప్రభుత్వం మాకు ఇది చేసింది అన్నట్టు ఏమైనా ఉన్నా కనిపిస్తుంది? ఇప్పుడు ఇదే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే కదా. ప్రియాంక గాంధీ గారు ఒక పెద్ద సభల ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆమె చెప్పింది నిరుద్యోగ వృత్తి కింద మేము 4,000 ఇస్తామని. అది రికార్డు ఉంది కదా. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, మేము ఎప్పుడు చెప్పినా అంటాడు. ఇంత సిగ్గులేని ప్రభుత్వం నిరుద్యోగులు నమ్ముతారా? ఓనని నమ్ముతారా? ఇంత బహిరంగంగా నేను 4,000 ఇస్తా అని చెప్పేసి అన్న నువ్వే ఇంత ఇప్పుడు నీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులు ఇవ్వలేక, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక నువ్వు డైరెక్ట్ చెప్తాను నిరుద్యోగులు మేము ఎప్పుడన్నా అని చెప్తాను కదా, ఎట్లా నమ్ముతాను నేను? నువ్వు 4,000 నిరువృత్తి వృత్తి ఇస్తానే నువ్వు ఈయన వ్యక్తిని నువ్వు ఉద్యోగాలు ఇస్తాను ఎట్లా నమ్ముతాను నేను? తప్పకుండా నిరుద్యోగులు కూడా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. తప్పకుండా తీర్మానం మల్లన్న ఓడగొట్టడం ఖాయం.